మరి ఎవరైనా చచ్చిపోతే 3 వద్దుల్లా 5 వద్దుల్లా 9 వద్దుల్లా పక్షికి పెడతాం. పచ్చికి పెట్టినాక కొంతమంది తెలివి కల్లోళ్ళు పెద్ద మనసులు అడుగుతారు, నిన్న మొన్న పచ్చికి పెట్టినరేమో కాకులు వచ్చినాయి బిడ్డ కాకి తిన్నదా అంటారు. ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది. కాకి ఎందుకు ముట్టన్నంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు, బ్రహ్మదేవునికి మునిమనవడు, బ్రహ్మదేవుని కుమారుడు కశ్యబ్రహ్మ, కశ్యబ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ, విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ. వాడు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన వట్టిన అమరవేద పండితుడు. నవగ్రహాలను మెట్లుగట్టి కచ్చిరెక్కి రాజ్యమేలిండు. అటువంటి భయానికి బ్రహ్మదేవుడు వచ్చి పొద్దున పంచాంగం చెప్పాలి, కర్ణుడంటే వానదేవుడు వచ్చి అలుకుదల్లాలి, మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి, అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి, బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివపార్వతులు వచ్చి పూజ కట్టువని పూజ మందిరంలో కూర్చుండాలి. అగో అంతటి ఎల్లించుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గాత పెట్టుకుంటా పోతాడట. యమధర్మరాజు చూసిండు, కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది, వాని జోలికి పోయి బిడ్డ చేయి చూయించుకునేందుకు జట్ట కనిపించుడేందుకు, ఆడు మంచోడు కాదు. నవగ్రహాలనే మెట్లు కట్టిండు, సురతి 33 కోట్ల దేవతలు ఎట్టివాడుతున్నాడు, ఎన్నన్న జాగుంటానని యమధర్మరాజు ఉరుకుతా అంటే చచ్చిపోయిన కాకి కనిపించింది. ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాసుకున్నాడు. దాన్ని పరకాయ ప్రవేశము అంటారు. పరులు అంటే ఇతరులు, కాయము అంటే శరీరము. మరి దాన్ని పరకాయ విద్య వచ్చిన వాడైతేనే అట్లా ప్రవేశించగలుగుతాడు. కాకి కడుపులో వచ్చి యమధర్మరాజు జాగున్నాడు. మరి రావణసూరుడు యమపురి పట్టం అంతా తిరిగిండు గాని యమధర్మరాజు కనిపించలేదు. పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా, ఇయ్యల్ల కాకపోతే రేపు బయటికి రాదా, విధి అనాడు కాకుండా చంద్రుడు తది అనాడైనా తనకు తాను బయటకు వస్తాడు, దొరకకపోతాడా ఏడికి పోతాడని వాడు వెనకకు మరి లంకకు వేయండు. తర్వాత కాకి కడుపులోకి వెళ్లి బయటికి వచ్చిన యమధర్మరాజు, ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకానగరం వేళ రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తల దాచుకున్నా, నన్ను కాపాడినవు, నీకొక్క దీవెన పెడుతున్నా, ఎప్పటికి నీకు వయస్తరమే ఉంటది గాని ముసలితనం అనేది ఉండదు, అకాల మృత్యువు చేసదత్తవు గాని ఆయుష్ కూడిందని నా ఇచ్చ నేను వచ్చి ప్రాణం తీయ. అకాల మృత్యు అంటే ఓ కరెంటు తీగ వినాలితే షాక్ కొట్టు, ఎవడన్నా కట్టెబెట్టి దెబ్బ కొడితను గప్పుడొచ్చి నీ ప్రాణం తీస్తగాని నా ఇచ్చ నేను నీ ఆయుష్ కూడిందని వచ్చి ప్రాణం తీయ. కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది, పెరగ పంత ఉన్నది, ఉప్పు పప్పు చోట ఉడక పంత ఉన్నది. ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ్వకు అగ్గిపెట్టి 3 వద్దుల్లో 5 వద్దుల్లో 11 వద్దుల్లో 9 వద్దుల్లో పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి స్వర్గం పోవాలి, నరకం రావద్దని దీవన పెట్టిండు యమధర్మరాజు.